అక్టోబర్ 7, 2023 హామాస్ సడన్గా ఇజ్రాయెల్ మీద ఒక మ్యాసివ్ అటాక్ చేసింది. హండ్రెడ్స్ ఆఫ్ ఫైటర్స్ బార్డర్స్ క్రాస్ చేసి విలేజెస్ మీద అటాక్ చేసి సివిలియన్స్ని కిడ్నాప్ చేశారు. 1200+ ఇజ్రాయలీ సివిలియన్స్ చంపేశారంట. షాక్కి గురైన మూమెంట్. దానికి రిప్లైలో ఇజ్రాయెల్ పవర్ఫుల్ ఎయిర్ స్ట్రైక్స్తో వార్ స్టార్ట్ చేసింది. గాజాలో బిల్డింగ్స్, రెఫ్యూజీ క్యాంప్స్, ఈవెన్ హాస్పిటల్స్ కూడా ఎయిర్ స్ట్రైక్స్లో పడిపోయాయి. ఇజ్రాయెల్ ఒఫీషియల్లీ డిక్లేర్ చేసింది వీఆర్ ఎట్ వార్ అని. గాజాలో ఎలక్ట్రిసిటీ కట్, ఫ్యూల్ బ్లాక్, వాటర్ యాక్సెస్ కూడా క్లోజ్ చేశారు. గ్రౌండ్ ఇన్వేజన్ కూడా స్టార్ట్ చేశారు. లక్షల మంది గాజా సివిలియన్స్ డిస్ప్లేస్మెంట్లో పడ్డారు. డెత్ టోల్ 20,000+ దాటింది. పిల్లలు, ఉమెన్, డాక్టర్స్ అందరినీ ఎఫెక్ట్ చేసింది. యునైటెడ్ నేషన్స్ ఇది ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని డిక్లేర్ చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ఏ, యూకే ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్ ఇనీషియల్లీ ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చారు. కానీ వార్ పెరిగే కొద్దీ పబ్లిక్ ప్రొటెస్ట్, యునైటెడ్ నేషన్ రెజల్యూషన్, సీజ్ ఫైర్ కోసం వాయిసెస్ పెరిగాయి. కరెంట్ స్టేటస్ ఏంటి? 2 స్టేట్ సొల్యూషన్ గురించి డిస్కషన్స్ ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ పాత్ ఏంటి? క్లారిటీగా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పార్ట్ 8లో కలుద్దాం. డూ ఫాలో ది అన్లైడ్ వాయిస్.